దేవి భాగవతం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ హాని తలపెట్టేవాడు. అప్పుడు దేవతలందరూ లలితాదేవి సహాయం కోరగా లలితాదేవి రక్తబీజుడిని సంహరించడానికి బయలుదేరుతుంది. కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది. తన ఒంటి నుంచి కారిన రక్తపు బిందువు నుంచి మరొక రాక్షసుడు పుట్టుకువస్తాడు. అలా అమ్మవారు రాక్షసుడిని సంహరించడానికి ప్రయత్నించగా అతని రక్తం నేల మీద పడి కొన్ని వేల మంది రాక్షసులు పుట్టుకువస్తారు. అలా రక్తబీజుడిని చంపడం అసాధ్యం అవడంతో దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకులను పుట్టిస్తుంది. అంటే 7 అమ్మవార్లు. వీరంతా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. ఆ సప్తమాతృకులు ఎవరు అంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి మరియు చాముండి. ఈ సప్తమాతృలకు తాంత్రిక శక్తి కూడా ఉంటుంది. వీరంతా రక్తబీజుడిని సంహరించడానికి సహాయపడతారు. అయితే వారాహిదేవి రక్తబీజుడిని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం దాల్చి శత్రువుల శవాలపై కూర్చుని తన పదునైన దంతాలతో రాక్షసుడిని సంహరిస్తూ ఉండేది. తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా ఆ దుర్గాదేవిలో కలిసిపోయి రక్తబీజుడిని సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది. వామన పురాణం ప్రకారం సప్తమాతృకులను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లు ఉంది. భగవత పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి వారాహి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. అమ్మవారు ప్రత్యక్షమై హిరణ్యాక్షుని ఏం వరం కావాలి అని అడగ్గా అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఇలా అడిగాడు, అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకుని హిరణ్యాక్షుడు భూదేవిని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తారు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణుమూర్తి యొక్క అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్య పురాణం ప్రకారం శివుని చెమట బిందువు నుంచి అంధకాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అయితే ఆ అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయి దేవతలపైన యుద్ధానికి మొదలు పెడతాడు. ఆ అంధకాసురుని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్య పురాణం చెప్తుంది. మన హిందూ పురాణంలో వారాహి అమ్మవారి గురించి ఇలా ప్రస్తావించారు.